ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ సీజన్ అంత లేదు. సో బిగ్ బాస్ 8 అయితే ఈరోజు స్టార్ట్ అయింది. లెట్స్ చెక్. ఈరోజు మరి ఎక్కువ సోది కాకుండా ఈరోజు ఏం హైలైట్స్ ఉన్నాయో అవి చూసుకుందాం. దట్స్ ఎనఫ్. యాజ్ యూజువల్ మన్మధుడు ఎంట్రీ. ఆ ఎంట్రీ కూడా దేవర సాంగ్. ఆ సాంగ్ తోటి ఆ ఎంట్రీ లెవెల్ ఇంకో లెవెల్ పెరిగిపోయింది. ఇంకా ఎంట్రీ తర్వాత యాజ్ యూజువల్ సో ఒక హోమ్ టూర్ వేశారు. వాట్ స్పెషల్ ఇన్ దిస్ సీజన్ 8, హౌస్ ఎలా ఉంది, అందులో ఏమేమి ఉన్నాయి, వింత వింత పక్షులు, వింత వింత యానిమల్స్ ఉన్నాయి ఈసారి, ఇంకా కొంచెం అక్కడక్కడ ఏ గ్రాఫిక్స్ అవన్నీ జరిగాయి. సో కైండ్ ఆఫ్ హోమ్ టూర్, బిగ్ బాస్ హౌస్ టూర్ అనేది వేశారు. ఎక్స్ప్లెయిన్ చేశారు హౌస్ అంతా కూడా. ఇట్స్ గుడ్. యష్మి గౌడ, సో తను ఈ సీజన్కి ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చింది విత్ బ్యూటిఫుల్ డ్యాన్స్. ఇక తెలుసు కదా, ఇక కంటెస్టెంట్ అంటే ఇక నాగార్జున సార్ తోటి కొంచెం స్టన్స్ వేస్తుంటారు. సో తను రోజ్ ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఏదో ఎలివేషన్ ఇచ్చింది. అసలు కథ ముందుంది కదా, ఎంట్రీతో ఏముండదు. ఇంకా యష్మి గౌడ గారి ఒక లివర్ టచింగ్ బ్రేకప్ని కొంచెం చెప్పుకొని సో దాని తర్వాత అలా తన ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఎవరంటే, ఎంట్రీలల్లో ఓన్లీ పెయిర్స్ మాత్రమే ఎంట్రీ ఉంటుంది అనేసి ఒక చిన్న ట్విస్ట్ అంటారు. బట్ కొంచెం అలా ఒక చిన్న మార్పు అనేది జరిగింది. సో షీఈస్ వెయిటింగ్ ఫర్ పెయిర్ అనమాట. ఆ పెయిర్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. సో అతను ఒక సీరియల్ స్టార్ అంట. మనకు పెద్దగా సీరియల్స్ చూసి అలవాట్లేదు కాబట్టి టు బి ఆనెస్ట్ నాకైతే ఇందులో ఎవరు తెలియదు. సో మీకు ఎవరైనా ఆల్రెడీ తెలుసుంటే, ఇఫ్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సంబడి ఇందులో జస్ట్ కమెంట్ చేసేయండి. సో అతను కూడా ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు పేర్ అయ్యారు, యష్మి గౌడ అండ్ నిఖిల్. సో వీళ్ళిద్దరు పేర్ అయిపోయి ఇంకా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టేశారు. ఇంకా అప్పుడు అడుగు పెట్టినప్పుడు తెలుసు కదా ఎక్సైట్మెంట్, ఆ ఎక్సైట్మెంట్ తోటి అలా వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అబ్బాయి నవీన్. సో ఇతని గురించి మనకు తెలుసు, ఎందుకంటే పెళ్లి చూపుల్లో చాలా ఫేమస్ డైలాగ్ ఉంటుంది యూకలిప్టస్ అనేది. సో చాలా ఫన్ జనరేట్ అయింది. సో అతని ఇంట్రడక్షను, కొంచెం సాడ్ మూమెంట్స్ అండ్ తన లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్, ఇవన్నీ వీటితోటి ఇతని ఎంట్రీ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఒక జోడీ ఎవరో ఒకరు కావాలి కాబట్టి అతనికి జోడీగా కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ యాక్ట్రెస్ ప్రేరణ కంబం. సో తను ఎంట్రీ ఇచ్చారు. అల్టిమేట్గా ఇక ఇంట్రడక్షన్స్ అవి ఇవి అయిపోయాయి. సో వీళ్ళిద్దరు జోడీగా వెళ్ళిపోయారు. ఇక్కడతోటి 4 మెంబర్స్ అయిపోయారు. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం. సో ఇతను నాకైతే ఆనెస్ట్గా తెలియదు అతని గురించి, బట్ హీఈస్ ద ఫిఫ్త్ కంటెస్టెంట్. సో అతను ఆఫ్టర్ మూవీస్ ఒక 2 గ్రామాలను కూడా దత్తత తీసుకున్నట్టు చెప్పారు. దట్స్ గుడ్ థింగ్. సో దాని తర్వాత యాజ్ యూజువల్ జోడీ కోసం వెయిట్ చేయాలి కదా మనోడు. సో ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల. సో వీళ్ళిద్దరు నెక్స్ట్ జోడీ అంటే 5th and 6th కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆర్జీవీ హీరోయిన్ కాబట్టి మనోడు సపోర్ట్ గట్టిగానే ఉంటుంది. సో అతని ఆర్జీవీ ఏవి కూడా ప్లే చేశారు. హీ విషెస్ హర్. లెట్స్ సీ మనోళ్ళు ఏం చేస్తారు. సో దాని తర్వాత బెజవాడ బేబక్క, షీస్ అ ఫేమస్ యూట్యూబర్. సో తను గ్రాండ్ ఎంట్రీ జరిగింది. తనకు కూడా ఒక జోడీ కావాలి కాబట్టి శేఖర్ భాష నెక్స్ట్ కంటెస్టెంట్. బేబక్క, శేఖర్ భాష గారు ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ జోడీ అంటే 9th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. సో తన ఎంట్రీ జరిగింది. షీఈస్ వెయిటింగ్ ఫర్ జోడీ. ఆ జోడీ ఎవరంటే నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు జోడీగా బిగ్ బాస్లోకి అడుగు పెట్టారు. 11th కంటెస్టెంట్గా సీరియల్ నటుడు పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకొక జోడీ కావాలి కాబట్టి నెక్స్ట్ యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ జరిగింది. సో వీళ్ళిద్దరు జోడీగా హౌస్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 13th కంటెస్టెంట్గా నైనిక. సో తను డి షోలో పాపులర్ డాన్సర్. సో తన ఎంట్రీ జరిగింది విత్ స్టన్నింగ్ డాన్సింగ్. ఇంకా జోడీ కావాలి కాబట్టి సో తనకు జోడీగా 14th కంటెస్టెంట్గా వరంగల్కి చెందిన నబీల్ ఆఫ్రిది. సో అతను ఎంట్రీ జరిగింది. సో వీళ్ళిద్దరు జోడీ, వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈరోజు మొత్తం కూడా వాళ్ళ ఇంట్రడక్షన్స్, వాళ్ళ ఎంట్రీసే జరిగినాయి. సో ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ పోవడమే ఎవ్రీ వీక్. సో లాస్ట్లో ఒక 0 అనేసి ఒకటి ప్రైజ్ మనీ 0 నుంచి స్టార్ట్ అవుతుందని ఒక చిన్న ట్విస్ట్ లాగా చేశారు. అదే దిస్ టైం కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉందని అనుకుంటున్నా. ఎందుకనంటే నో మోర్ క్యాప్టెన్ ఎవరు ఉండరు అది ఇది అనేసి చెప్పారు. లెట్స్ సీ. ఇంకా ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఎవ్రీడే ఫర్ ఓన్లీ హైలైట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.